గ్యారంటీలో ఇచ్చినాం. నా కర్మ బాగలేక ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర అప్పు మొత్తం ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నాం. అంతా అయిపోయింది. మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసిన వాళ్ళు పెట్టిన కండిషన్లో పెట్టుకుని అన్ని సంతకాలు పెట్టుకున్నాం. అన్నీ ఉన్నాయి. ఈ రోజు చివరి రోజు నిధుల విడుదల. ఈ రోజు విడుదల చేస్తే వాళ్ళ కిషన్ రెడ్డి గారు 5 గంటల వరకు బ్యాంక్ ఉంటుంది. ఇది మొదటిది. రెండో ఫేజ్ 2కి 122 కిలోమీటర్లకు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటారా తీసుకోదా? ఒకవేళ తీసుకోకపోతే మాకు ఎన్ఓసీ ఇవ్వండి. హెచ్ఎంఆర్ఎల్ నుంచి మేమే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి నుంచి సేమ్ లోన్ తెచ్చుకొని సేమ్ మెట్రో విస్తరించుకొని ప్రజలకు మెట్రోను అంకితం చేస్తాము. ఇంతకు మించి నాకు నీకు గట్టు పంచాయతీ ఏ పంచాయతీ లేదు. కిషన్ రెడ్డి గారు మీ పట్ల నాకు గౌరవం ఉంది. అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది. మీరు ఎందుకు కేసీఆర్కు భయపడి లొంగిపోయి ఇట్లా వ్యవహరిస్తున్నారో మీ భయానికి కారణం చెప్పు. కేసీఆర్ ధైర్యం చూసుకొని నందించబోదు. మేము నీకు అన్నీ నిలబడితే కేసీఆర్ ఉండేది. అభినందన చెప్తాం. షాలు పోయి కిషన్ రెడ్డి గారికి షాలు తప్పొస్తాము. సన్మానం కూడా చేస్తా అని చెప్పిన. జన్మదినం పప్పానం పెట్ట కిషన్ నాకు మా అక్క చెప్తుంది. పుట్టిన కాడికి అని చెప్పి జన్మదినం లేదు ఇంకా మంచిదని. ఓ స్టేషన్కి ఆయన పేరు పెట్టుకుంటే ఆయన పేరు పెట్ట కిషన్ రెడ్డి స్టేషన్ అని. ఎందుకంటే మాయావతి విగ్రహాలే పెట్టుకుంది. నువ్వు బలి నువ్వు మాయావతి ఉత్తరప్రదేశ్లో పార్కులు కట్టుకుంది, విగ్రహాలు పెట్టుకుంది. కిషన్ అన్న పేరు పెడతా. నాకు కూడా కిషన్ రెడ్డి గారు బాగానే పరిచయం. మీకు అందరూ తెలుసు కదా. నాకేందుకు ఆయన మీద పడతా వ్యతిరేకత? కలిసిగా చెప్పిన కింద సమస్యలు ఉంటాయి కదా, అది దాని ముందే చూడ అంటాడు కదా. ఎక్కడ ఏ కనెక్షన్ చేర సర్క్యూట్ అవుతుంది, ఇంకేపులు ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతుందో తెలుసుకోలేదు సూరజ్. కేటీఆర్ దీంట్లో కిషన్ రెడ్డికి అంత తెలియలేదు పాపం. అంత శ్రమ కూడా చేసేంత ఇదిన్నాడు కాదు. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి చిట్టానికి ఆ చిట్టు ప్రకారం పనిచేస్తుంది. నా స్ట్రైట్ ఆరోపణ, స్ట్రైట్ ఈ కుట్ర కేటీఆర్ది. ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుంది. వీళ్ళిద్దరు కలిసి నగరానికి మెట్రో. ఎందుకంటే కేటీఆర్ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఏమి చేయలేకపోయారు. 9వ స్థానానికి దిగజారింది. ఇప్పుడు ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ చేస్తే వాళ్ళు ఆపి దాని అంచనాలు పెంచి ప్రజలకు చేసిన నష్టమంతా చర్చకు వస్తుంది. ఇవన్నీ కూడా